ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెద్దోళ్ళకే వస్తాయి. చిన్న పిల్లలకి అసలు రావు. ఆ! అలా కాదమ్మా. జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది పెద్దవాళ్ళకి వస్తాయి. అది చిన్న పిల్లలు కూడా వస్తాయి. చిన్న పిల్లలకి ఎందుకు చాలా మందికి అపోహ ఉంటుంది. చిన్న పిల్లలకి ఎందుకు రావాలి? వాళ్ళ వయసు కాలే కదా! ఇంకా పెద్దవాళ్ళు పెద్ద వయసు కాలే కదా అని చెప్పి. కానీ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పి, జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పి అనే ఒక కండిషన్‌లో చిన్న పిల్లలకు కూడా ఈ కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో, జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది వయసుతో సంబంధం లేదు. 10 సంవత్సరాల నుంచి 90 వయసున్న వాళ్ళకి ఎవరికైనా రావచ్చు. కానీ దీని గురించి భయపడాల్సిన పనేం లేదు. ప్రతి దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది మన ఆర్థోపెడిక్స్‌లో. చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ ఉంది. పెద్దవాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఒక్కసారి జాయింట్ రీప్లేస్‌మెంట్ చేయించుకున్నావా ఇంకంతే. 1 మంత్ వరకు బెడ్ రెస్ట్ ఇవయ్యా. ఏం చేయలేవు. అలా కాదు. ఇది చాలా మందికి అపోహ ఉంది. జాయింట్ రీప్లేస్‌మెంట్ చేయించుకుంటే, మోకాలు ఆపరేషన్ చేయించుకుంటే ఇంక మంచాన పడిపోతారు. ఇంక నిలబడి నడవలేము, బాత్రూమ్‌కి వెళ్ళలేము, ఏం పనులు చేయలేము. కానీ ఇది చాలా తప్పు. యాక్చువల్లీ ఈ అపోహ నుంచి నేను అపోహ తొలగించడానికే నేను మీ దగ్గర ఉన్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను మోకాలు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరికీ 24 గంటల్లోనే నడిపించాను. సో, ఒక 2, 3 రోజులు హాస్పిటల్‌లో ఉంటారు. హాస్పిటల్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఇంటికి పంపిస్తాము. ఒక నెల రోజులు వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు వచ్చి నడిపిస్తారు. నా ఎక్స్‌పీరియన్స్‌లో, నా అనుభవంలో ఆపరేషన్ చేసుకున్న ఒక వారంలోనే అంటే 2 మోకాళ్ళు ఒకేసారి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే వారంలోనే సపోర్ట్ లేకుండా ఫ్రీగా నడుస్తున్నారు. సో, ఎటువంటి భయం లేదు. మీరు భయాల నుంచి బయటికి రండి. ఎటువంటి అపోహ లేదు. మీరు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి. నేను ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా మీకు వాళ్ళు టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అంటే ఆపరేషన్ చేయించుకునే ముందు ఎలాగుంది, చేయించుకున్న తర్వాత ఎలాగుంది వాళ్ళ సొంత వాక్యాలతో చెప్తారు. వినండి. అస్సలు భయపడాల్సిన పని లేదు. మోకాలు నొప్పిగా ఉందా? అయితే పీఆర్పీ ఇంజెక్షన్ చేయించేసుకోండి. సెట్. ఇప్పుడు బయట మనకి పీఆర్పీ ఇంజెక్షన్ చేయించుకోవడం కరెక్టా? లేదంటే ఆపరేషన్ చేయించుకోవడం కరెక్టా? అనేది పెద్ద కాంట్రవర్సీ లాగా తయారైపోయింది. కాంట్రవర్సీ నడుస్తోంది. పీఆర్పీ ఇంజెక్షన్ అనేది ఓకే. నేను కాదనట్లేదు. పీఆర్పీ ఇంజెక్షన్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు చాలా చోట్ల 4వ స్టేజ్, 4థ్ స్టేజ్‌లో ఉండి విపరీతంగా మోకాలు బెండ్ అయిన వాళ్ళు కూడా పీఆర్పీ ఇంజెక్షన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పీఆర్పీ ఇంజెక్షన్ కొద్ది వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే 1వ స్టేజ్, 2వ స్టేజ్ ఉన్న వాళ్ళకి పీఆర్పీ ఇంజెక్షన్ పనిచేస్తుంది. ఇదేంటంటే మీకు కొంచెం లోపల జిగురు పెరగడానికి ఆ ఇంజెక్షన్ కొన్ని రోజులు పనిచేయొచ్చు. కానీ మీరు తర్వాత మీ లైఫ్ స్టైల్‌ని దాన్ని మీరు కరెక్ట్‌గా మీ బాడీ వెయిట్, మీ శరీరం బరువుని కంట్రోల్ చేసుకొని మీ లైఫ్ స్టైల్‌ని కరెక్ట్‌గా పెట్టుకున్నారంటే ఆ పీఆర్పీ ఇంజెక్షన్ వేయించుకున్న తర్వాత కూడా కొన్ని నెలలు, సంవత్సరాల వరకు మీకు ఆ మోకాలు నొప్పులు రాకుండా కాపాడుతుంది. కానీ పీఆర్పీ ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత కూడా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారు, ఎక్సర్సైజులు చేయట్లేదు, మోకాలికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయట్లేదంటే అది మళ్ళీ ఆపరేషన్‌కే దారితీస్తుంది. సో, పీఆర్పీ ఇంజెక్షన్‌తో లైఫ్ సెట్ కాదు. మీకు కొన్ని రోజులు లైఫ్‌కి పాజ్ ఇస్తుంది. పాజ్ బటన్ లాగా. తర్వాత ఫ్యూచర్‌లో మీకు ఆపరేషన్ అవసరం పడొచ్చు. అది మీ చేతుల్లో ఉంటుంది. ఆపరేషన్ చేయించుకోవాలా, చేయించుకోవద్దా అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండి బాగా ఎక్సర్సైజులు చేసుకొని, డైట్ కంట్రోల్ చేసుకొని, హెల్త్ బాగా పెట్టుకున్నారంటే మీరు సర్జరీకి రాకపోవచ్చు. అది మీరు అనారోగ్యంగా ఉంది, మోకాలు నొప్పులతో బాధపడుతున్నారంటే పీఆర్పీ ఇంజెక్షన్ గానీ దేవుడి దిగొచ్చినా ఏమి నొప్పులు తగ్గవు. జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చాలా రిస్క్ మరి. చూసుకో. ఇది జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది రిస్క్ అని అసలు రిస్కే కాదు. ఎందుకంటే ఉన్న సర్జరీస్‌లో జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ ద సేఫెస్ట్ సర్జరీ. మన హాస్పిటల్స్‌లో శ్రీకర హాస్పిటల్స్‌లో అది కూడా ఆర్టీసీ క్రాస్ బ్రాంచ్ అంటే మా శ్రీకర హాస్పిటల్స్‌లో మేము ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాం. ఏ పేషెంట్ వచ్చినా జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి ఒక సెట్ ఆఫ్ టెస్ట్స్ సర్జికల్ ప్రొఫైల్ ఉంటుంది. ఆ టెస్టులు చేస్తాం. ఏదైనా గుండెలో ప్రాబ్లమ్ ఉన్నా దానికి స్ట్రెస్ ఎక్కువ టెస్ట్ అనేది ఉంటుంది. అది చేసిన తర్వాత అది నెగిటివ్ రావాలి. నెగిటివ్ వచ్చిన తర్వాతనే సర్జరీ ఉంటుంది. సో, అన్ని పక్కడబందిగా టెస్టులన్నీ అయిన తర్వాతే ప్రాబ్లం ఏం లేదని అనస్థెటిస్ట్, కార్డియాలజిస్టు, ఫిజిషియన్, డాక్టర్స్ మధ్య టీమ్ ఉంటుంది. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం. అంటే మా టీంలో ఉన్న వాళ్ళందరూ చూసిన తర్వాత సర్టిఫై చేస్తారు. గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఈ పేషెంట్‌కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆపరేషన్ ధైర్యంగా వెళ్ళొచ్చు అనే తర్వాతనే ఆపరేషన్ చేస్తాం. దీంతో ఏమవుతుందంటే పేషెంట్ కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. సర్జన్‌కి కూడా ప్రశాంతత ఉంటుంది. సో, ధైర్యంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అసలు రిస్కే కాదు జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఏంటి నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుంటున్నారా? అయితే మీ జేబుకి చిల్లే. నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ ఉన్న వాటిల్లో మన మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలోనే చాలా తక్కువ కాస్ట్‌లో నీ రీప్లేస్‌మెంట్ చేస్తున్నాము. ఓకే. నేను కాదనట్లేదు. జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీస్ అనేది కాస్ట్‌తో కూడుకున్న వ్యవహారమే. అది వేలల్లో కాదు, లక్షలతో సంబంధించిన విషయము.
సో మనకి 1,50,000 నుంచి 3,00,000 వరకు కాస్ట్ 3-3.5 లక్షలు కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో దీనికి మనకు అనేక రకంగా ఒకళ్ళకి మీకు అమౌంట్‌కి డబ్బులకి ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు మన హాస్పిటల్‌లో లోన్ ఫెసిలిటీ అందుబాటులో పెట్టాము. మనకి ఫైనాన్స్ ఉంది. సో ఫైనాన్స్ మీరు తీసుకోవచ్చు. సో మీకు ఏదైనా మీరు బయట కార్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, బండి కొనాలన్నా మీరు ఈఎంఐ తీసుకుంటారు. ఈఎంఐ తీసుకోవడానికి ఆలోచించరు. కొత్త ఐఫోన్ కొనాలంటే టకా అని చెప్పి ఈఎంఐలో ఫోన్ కొనేస్తారు. అదే ఆపరేషన్ చేయించుకోవాలంటే అరే ఎందుకు నెల డబ్బులు ఎందుకు పెట్టాలి? ఈ మన భారతదేశంలో భారతీయులకున్న ప్రాబ్లం ఏందంటే ప్రతి దానికి డబ్బులు పెడతారు. ఆరోగ్యానికి వచ్చేసరికి డబ్బులు పెట్టాలంటే భయపడతారు, ఆలోచిస్తారు. అది తప్పండి. మీరు ఫోన్ కొనుక్కోకపోయినా పర్లేదు, బండి కొనుక్కోకపోయినా పర్లేదు. కానీ ఆరోగ్యం ఉండేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ముఖ్యంగా ఒక వయసు వచ్చిన తర్వాత. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు డబ్బులు లేకపోతే ఈఎంఐకి వెళ్ళండి, ఫైనాన్స్ తీసుకోండి, ఆపరేషన్ చేయించుకుంటే మంచిగా అయిపోతుంది. మీరు తర్వాత సపోజ్ చేసి నిదానంగా మీరు ఈఎంఐ తీర్చుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్లస్ పైగా మీకు మరీ జేబులు చిల్లు పడే అంత కాస్ట్ కూడా కాదు. మేము తక్కువ డిస్కౌంట్స్‌లోనే ఆపరేషన్ చేస్తున్నాము ఫైనాన్షియల్ కండిషన్ బట్టి. ఇంకో విషయం ఏంటంటే నేను లాస్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు కాదు, ఇంకొక 4-5 ఏళ్ళ తర్వాత, 10 సంవత్సరాల తర్వాత హెల్త్ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది 10 రెట్లు పెరిగిపోవచ్చు ఇండియాలో. అంటే మనకి యూఎస్‌లో ఎలాగుందో ఇప్పుడు ట్రీట్మెంట్ అంత కాస్ట్ కూడా ఇండియాలో రావచ్చు, చెప్పలేం. సో మనకి ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే చాలామంది నా దగ్గర పేషెంట్లు వచ్చేవాళ్ళు అంటుంటారు, సార్ ప్రీమియం సంవత్సరానికి 20,000 కట్టాలి, 25,000 కట్టాలి, మేము ఎందుకు మాకు బాగానే ఉంది కదా సార్, ఇన్సూరెన్స్ నువ్వు తీసుకోవాలి అని ఫాల్స్ ప్రామిస్ అంటే అపోహలో ఉంటారు. అది కరెక్ట్ కాదండి. మనకి హెల్త్ అనేది హెల్త్ బాగలేకపోవడం అనేది యాక్సిడెంట్ లాగా. యాక్సిడెంట్ అనేది రేపు మనం రోడ్లో వెళ్తుంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ కావచ్చు, ఎప్పుడైనా మనకి ఏమైనా కావచ్చు. సో హెల్త్ కూడా ఎప్పుడైనా మనకి పాడవచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ కుటుంబ సభ్యులకి, మీ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విన్నారా? మిమ్మల్ని ఇటండి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న తర్వాత ఏం పనులు చేయలేమంట. బ్యాక్ టు నార్మల్ లైఫ్ కష్టమంట. అలా కాదండి. ముఖ్యంగా హిప్ రీప్లేస్మెంట్‌లో నేను చూసిన వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ కన్నా హిప్ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళే తొందరగా కోలుకున్నారు. అది ఎందువల్ల అంటే హిప్ రీప్లేస్మెంట్‌లో మనకి ఈ తుంటిలో బాల్ అనేది ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఈ తుంటిలో బాల్. సో ఈ తుంటి బాల్ మీదే మనం నడుస్తాం. మనకి 2 వైపులా ఉంటుంది బాల్. కుడివైపు ఉంటుంది, ఎడమ వైపు ఉంటుంది. సో చాలామందికి ఈ తుంటి ఎందుకు అరిగిపోతుంది అనేది కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమంది వయసుతో అరిగిపోయే అది న్యాచురల్ కాజ్ అది. చాలామంది స్మోకర్స్ ఉంటారు. సిగరెట్ అంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి సిగరెట్ మందుకి బానిసైన వాళ్ళు కూడా లోపల ఈ తుంటి బాల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. సో ఎప్పుడైతే ఈ డ్యామేజ్ అయిపోతుందో ఆ హెడ్ అనేది మనకి పుట్టగొడుగు షేప్లో ఫామ్ అవుతుంది. పుట్టగొడుగు అంటే మష్రూమ్ షేప్లో ఫామ్ అవుతుంది. అంటే ఈ రక్త సంచారం ఆగిపోయి గుండ్రంగా ఉండాల్సిన బాల్ పుట్టగొడుగు షేప్లో ఫామ్ అవుతుంది. దాంతో నడవలేకపోవడము, రాత్రి నిద్రలో కూడా నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మన డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్స్రే చూసి గ్రేడ్ 3 అంటే ఫైనల్ స్టేజ్లో హిప్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. సో హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల నుంచి నొప్పితో బాధపడుతున్న పేషెంటు అదే మాయం చేసినట్టు ఒక్క రోజులోనే నొప్పి తగ్గిపోతుంది. ఆపరేషన్ చేసిన తర్వాతనే నాకు స్వయంగా పేషెంట్లు చాలామంది చెప్పారు, సార్ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల నుంచి మేము నొప్పితో బాధపడుతున్నాము. చాలామంది 10 మంది 10 రకాలుగా చెప్పారు. ఆపరేషన్ చేయించుకుంటే నడవలేము, మంచాన్ని పడతామన్నారు. ఇన్ని రోజులు వీళ్ళందరూ మాటలు విని మేము చాలా ఆలస్యం చేసాము. కరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మేము చాలా మంచి పని చేస్తాం. మాకు 24 గంటలలోనే నొప్పి లేకుండా చేస్తారని చాలామంది స్వయంగా పేషెంట్లు చాలా సంతోషంగా నాకు చెప్తారు. సో ఆ మాటలు విని మాకు ఇంకా స్ఫూర్తి ఇస్తుంది డాక్టర్కి. అంటే ఇంత చేసిన తర్వాత, అంటే ఇన్ని రోజులు బాధపడుతున్నప్పుడు మేము వాళ్ళకి 24 గంటల్లోనే నొప్పి తగ్గించాము కదా అని చెప్పి మాకు కూడా ఒక స్ఫూర్తినిస్తుంది ఇంకా ఇట్లాంటి పనులు చేయాలని చెప్పి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ మనం ఆపరేషన్ చేసుకున్న తర్వాత మంచాన్ని పడతాము, నడవలేమనేది ఫాల్స్ అండి. కేవలం అపోహనే. మీకు ఆపరేషన్ అయిన తర్వాత 24 గంటల్లోనే సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఒక గంట ముందే నాకు ఒక ఫిజియోథెరపిస్ట్ ఫోన్ చేశారు, సార్ మీరు ఆపరేషన్ చేసి వారం అయింది, పేషెంట్ సపోర్ట్ లేకుండా నడుస్తున్నారు, నొప్పి లేదంటున్నారు, నాకే భయం వేసి మీకు ఫోన్ చేశాను, అలా నడిపించమంటారా అని నాకు ఫోన్ చేశారు ఇప్పుడు ఒక అర్ధగంట ముందు. ఇది నేను ఊరిలో చెప్పట్లేదు, మీకు చెప్పట్లేదు, నిజంగానే జరిగింది ఇది.
సో నేను చెప్పాను, మీకు పేషెంట్ నొప్పి లేదు, బాగా నడుస్తున్నారు, మూవ్మెంట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదంటే సపోర్ట్ లేకుండా నడిపించేసేయండి, ఇబ్బంది ఏం లేదు, నేను ఉన్నాను కదా అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పాను. ఇది జరిగింది.